ఎంతమంది ఉన్నారో అంతమందికి పదాలు కేసు అందరూ చేస్తారని నాకు నమ్మిక. అది నా స్వార్థం గురించి కాదు, మీ పెద్దలే చెప్పేది. దాన్ని ఇప్పుడు వచ్చే విజయ ఏకాదశి నాడు మన హిందూ ఇంటి మీద ప్రతి ఒక్కరూ కాషాయ జెండా ఎగరవేయాలని మీరు అందరూ వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలి. మరి గుడి ముందర కూడా ఒక బోర్డు రాసి పెట్టాలి అని నా విన్నపము. మీరు చేస్తారని, చేతులు లావుతారని నేను అనుకుంటున్నాను. 42,000 మంది సాధు సంతలతో వేదిక నిన్న ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి మన ధర్మం గురించి ప్రచారం చేసిన వరకు సాధులు సముద్రంలో బయలుదేరారు. ఇవాళ నర్మస్ నారాయణ బావ గారికి మొన్న ఈ ఆలోచన వచ్చింది. తర్వాత ఏంటంటే వారం రోజుల ముందు, ఉగాదికి వారం రోజుల ముందు పంచాంగం, ఒక ధోతి, ఒక వస్త్రము, ఒక జంజం, ఈ 4 అయ్యవాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. చాలా సంతోషం, చాలా మంచి ఆలోచన. ఇంతకుముందు ఎప్పుడైనా ప్రతి సంవత్సరము మన రేవంత సత్యనారాయణ గారు వస్తుంది. కానీ అయితే కొంతమంది అయ్యగారు అందరంట పంచాంగం ఆనాడే వస్తే ఎట్లున్నాయా, కొద్దిగా ముందు వస్తేనే పూజ చేసుకుని కనీసం చూడడానికి మాకు అవకాశం ఉంటుండే అని కొంతమంది అన్నారు. కాబట్టి ఈ ఆలోచనతో ఇవాళ నారాయణ గారు అంతకు ముందే ఒక వారం రోజుల ముందు ఈ పంచాంగాలు పంచుతున్నారు. చాలా సంతోషదాయకం. వచ్చే సంవత్సరం కూడా ఈ ఆచారాన్ని ఇలానే కొనసాగించాలని నేను కోరుతున్నాను. ఈ సంవత్సరం 25 మందికి, వచ్చే సంవత్సరం 50 మందికైనా పంచాలని, ప్రతి సంవత్సరం 25 మందికి పెంచుకుంటూ పోవాలని నేను కోరుకుంటున్నాను. వారిని అమ్మవారు ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని నా మనసా వాంఛ కోరుకుంటున్నాను. అయినటువంటి వాసవి మాత ఆలయ పూజారిగా ఉంటున్నటువంటి వారికి బ్రాహ్మణ సన్మానం జరుగుతున్నది. తర్వాత అభయాంజనేయ స్వామి వారి ఆలయ పూజారి గారికి, తర్వాత ఉన్నటువంటి బ్రాహ్మణ వాడకు ఉన్నటువంటి రామ మందిర రామ సేవకుడికి, బ్రాహ్మడికి Yeah.